శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశిలో పుట్టిన వారికి మరో 24 గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. వింటే ఎగిరి గంతులు వేస్తారు. అయితే మరో 24 గంటల్లో వృషభ రాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ విషయాల్లో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది, ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి నుండి వీరి యొక్క గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవతా ఆరాధన వీరికి మరింత శుభ ఫలితాలను ఇవ్వబోనున్నది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఈ రాశికి చెందిన వారు దృఢ సంకల్పంతో తాము చేసే ప్రతి పనిని కూడా ఎంతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేసి విజయాలను సాధిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు తమ రాశి చిహ్నం ఎద్దు ఏ విధంగా ఉంటుందో ఆ రాశి చిహ్నంలాగా వీరు కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు 10 మందికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఇక ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, చూడడానికి ఎంతో చక్కగా, అందంగా, మంచి సౌందర్య సౌష్ఠంతో ఉంటారు. అలాగే వీరి మాట తీరు కూడా చాలా సరళంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా విజయవంతంగా తమ పనులను పూర్తి చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవిత భాగస్వామికి అంతులేనటువంటి ప్రేమను వీరు అందిస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో బాధ్యతారహితంగా చూసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మరో 24 గంటల్లో ఈ యొక్క వృషభ రాశి వారికి గోచారంలో అతి ముఖ్యమైన గ్రహాల యొక్క మార్పుల కారణంగా వీరికైతే పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది. ఇక వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇప్పటి వరకు వీరి జీవితంలో పడినటువంటి కష్టాలు మరో 24 గంటల్లో వీరు ఆ కష్టాలకు చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ప్రతి పని కూడా అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఏ వ్యాపారంలో ఏ వ్యాపకంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు మరో 24 గంటల్లో వీరికైతే పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు ప్రతి రంగంలో కూడా విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ రాశి వారికి మరో 24 గంటల్లో ఊహించని లాభాలను పొందుకుంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతూ ఉన్నాయి. దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన రుణాలు, అప్పులు, బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా తీర్చివేస్తారు. అలాగే వ్యాపారంలో వ్యాపారపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తొలగిపోనున్నాయి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. అయితే ఈ ప్రయాణాలు అన్నీ కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారపరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు కూడా రాబోతూ ఉంది. అయినప్పటికీ కూడా వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకుంటే అధిక శ్రమ అనేది వీరికి తొలగిపోతుంది. అంటే వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వీరికి శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇక చేతి వృత్తుల వారికి మంచి అనుకూలత లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనులు కూడా అనుకున్న ఫలితాలు పొందుతారు. అదేవిధంగా కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులతో ఉన్నటువంటి విభేదాలు ఈ సమయంలో తొలగిపోతాయి. మీతో అందరూ కలుపుగోలుగా ఉంటారు. అదేవిధంగా మీరు కూడా అందరితో సన్నిహితంగా ఉంటారు. వ్యాపారపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అనుకూలమైన, అనూహ్యమైన లాభాలు, విజయాలు అందుకుంటారు. కెరీర్ పరంగా, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, ఆర్థిక జీవితం పరంగా, ఆరోగ్య జీవితం పరంగా చూసుకుంటే రేపటి నుండి వృషభ రాశి వారికి అయితే నక్క తోక తొక్కినట్లుగా వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారికి రేపటి నుండి మరో 24 గంటల్లో వీరికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుందో. అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అదేవిధంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి
శివయ్యను దర్శించుకోవాలి. శనివారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని నుదుట తిలకంగా ధరించాలి. ఈ విధంగా వీరు దైవకార్యాలు చేసుకుంటూ పోతే వీరికి మాత్రం జీవితంలో వీరికి విజయపదంగా వీరి జీవితం ముందుకు సాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.